ఏమంటాయి ఈసారి సండే కూడా చికెనేనా? రెగ్యులర్ గా ఒకేలా ఏం చేస్తారు చెప్పండి. ఈసారి ఇలా బటర్ చికెన్ రోస్ట్ ట్రై చేయండి. రొటీన్ గా చేసుకునే చికెన్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ సండేకి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఒక హాఫ్ కేజీ చికెన్ ని శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్, హాఫ్ కప్పు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోండి. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, బయట తెచ్చుకుందైనా పర్వాలేదు. అండ్ 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి చికెన్ గా బాగా పట్టించేసి 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ లోకి 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్, 2 స్పూన్స్ కారం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ కారంతో కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వెన్న, 1 గిట్ట నూనె వేసేసి కొంచెం వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్లోనే 50% మగ్గనివ్వండి. చికెన్ 50% ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి ముక్కలు మెత్తగా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించేసుకుని నూరు పెట్టుకున్న కారం మసాలా కూడా వేసేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి బటర్ చికెన్ రోస్ట్ రెడీ. సింపుల్ గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నాటుకోడి కూర ఇష్టమా, నార్మల్ కోడి కూర ఇష్టమా? నార్మల్ కోడి కూర ఇష్టపడే వాళ్ళైనా సరే నాటుకోడి కూరని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కోడి కూర అంటే ఇదే గుర్తు రాకపోతే నన్ను అడగండి, అంత కమ్మగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ 1/2 కేజీ నాటుకోడి కూరని శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ లెమన్ జ్యూస్ ని కూడా పిండేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ జార్ లోకి 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ మిలాన్ షీడ్స్, 4-5 జీడిపప్పులు, 2 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి 2 గంటల నూనె వేసుకుని యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త మగ్గనివ్వండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి అన్ని కూడా చక్కగా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని గుజ్జుగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 లీటర్ నీళ్లు పోసేసి చక్కగా అంతా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసి 2 నిమిషాల పాటు కొంచెం గ్రేవీ చిక్కబడేట్టు ఉడికించేసుకుని దించే ముందు 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి నాటుకోడి కూర రెడీ. వారంలో ఎన్నిసార్లు చికెన్ వండుకున్నా ఆదివారం చికెన్ వండుకోకపోతే అది ఆదివారం లాగే అనిపించదు. మీకు కూడా అంతేనా? కాకపోతే ఎప్పుడు చేసుకునేలా కాకుండా కాస్త వెరైటీగా ఫ్రైడ్ ఆనియన్ గ్రేవీ చికెన్ కర్రీ చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం ముందుగా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ లోకి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసి చక్కగా ముక్కలకు పట్టించేసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇది నానేలోపు కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి, 2 గంటల నూనె వేసుకుని 2 కప్పులు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని చక్కగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ పక్కకు నెట్టేసి ఉల్లిపాయలు మాత్రం తీసుకుని చల్లారనిచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన ఆయిల్ లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్పు టమాటా ప్యూరీ, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఇవన్నీ చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసి మరొక 5 నిమిషాల పాటు
హై టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్లు కూడా పోసేసి అంతా కూడా చక్కగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ ఇలా చిక్కబడి పైన ఆయిల్ తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ ఆనియన్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. గారెల్లోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే చికెన్ కర్రీ చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులతో పాటుగా సన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అల్లం ముక్కలు కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ మసాలాతో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కుక్కర్ లోకి 2 గంటల నూనె వేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసి చక్కగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించేసుకోవాలి. టమాటాలు గుజ్జుగా మగ్గిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 1 కేజీ చికెన్ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసి ఆయిల్లోనే 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. తర్వాత చికెన్ మునిగేంత వరకు కొన్ని నీళ్లు పోసేసి 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి చక్కగా అంతా కలిపి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. గారెలోకి చాలా బాగుంటుంది. బెస్ట్ హోమ్ మేడ్ మసాలాతో ది బెస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. కానీ ఏం లాభం చెప్పండి, అది మీ దాకా తీసుకొచ్చే లోపే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. అదేంటో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న యాలుక్కాయ, కొన్ని మిరియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకుని నువ్వులు, జీడిపప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ప్యాన్ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ మసాలాతోటి మీరు చికెన్ కర్రీ ఎలా చేసినా సూపర్ టేస్టీగా కుదురుతుంది. తర్వాత కడాయిలోకి నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి చక్కగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ కూడా వేసి చక్కగా అంతా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇంట్లోంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ముక్కలు ఇలా 50% మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటో ఈ వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తగా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసి మరొక నిమిషం పాటు కుక్ చేయండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ లో చాలా బాగుంటుంది. ఫైనలీ ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుని వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంతో కమ్మగా ఉంటే చికెన్ కర్రీ రెడీ. ఈ సండేకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వారంలో ఎన్నిసార్లు చికెన్ వండుకున్నా ఆదివారం చికెన్ వండుకోకపోతే అది అసలు ఆదివారం లాగే అనిపించదు. మీకు కూడా అంతేనా? నేను చేసే చికెన్ రెసిపీస్ లో మా వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అంటే ఈ చికెన్ ఫ్రై. చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఈ సండేకి ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి ఒక 2 గంటల వరకు నూనె వేసుకుని పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ని కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసుకోండి. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించాలి. చికెన్ లో ఉన్న వాటర్ అన్ని కూడా ఇంకిపోయి ముక్కలు 50% ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని కూడా మూత పెట్టి మగ్గించేసేయండి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. అండ్ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేట్టు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై 100కి 150 మార్కులు తెచ్చిపెట్టి మీ బెస్ట్ చికెన్ ఫ్రై ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఇలా ఈ బుజ్జి కడాయిలోకి ధనియాలు, ఎండుమిరపకాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్,
కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, 2 యాలక్కాయలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని జీడిపప్పు, జీలకర్ర వేసేసి చక్కగా అంతా కలిపి చల్లారిన తర్వాత మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత 1 కేజీ చికెన్ లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరబద్ద నిమ్మరసం, ముందుగా నూరు పెట్టుకున్న మసాలా వేసేసి చక్కగా అంతా కలిపి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకుని 2 గంటల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్ లోకి పొడవుగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి మొత్తం కూడా ఇలా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసేయండి. చికెన్ 50% ఉడికిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గర పడ్డ తర్వాత 1 గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని జీడిపప్పు కూడా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై